మించిన మాటలు మాట్లాడడంలో తనకు తిరుగులేదని పాకిస్తాన్ మరోసారి ప్రూవ్ చేసుకుంది. అబాసుపాలైంది. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. దానికి కారణం అందరికీ తెలుసు. భారత వ్యతిరేక అల్లర్లను ప్రయత్నిస్తోందన్న బంగ్లాపై ఐపీఎల్లో బీసీసీఐ బ్యాన్ పెట్టింది. దానికి నిరసనగా బంగ్లాదేశ్ తప్పుకుంది. అయితే ఇక్కడే పాకిస్తాన్ ఎంటర్ అయి బంగ్లాదేశ్ను ఆడించకపోతే తాము ఆడబోమని బీరాలు పలికింది. ఐసీసీకి డెడ్ లైన్ పెట్టింది. అయితే ట్రోఫీ నుంచి కనుక తప్పుకుంటే తుక్కు రేగ్గొడతామని ఐసీసీ హెచ్చరించడంతో దెబ్బకు దిగివచ్చింది. దీంతో ఇలాంటి పాకిస్తాన్ తాము నమ్ముకుని భారత్తో కయ్యానికి దిగుతుందనుకోవడం బంగ్లాదేశ్ వంతుగా మారింది. ఐసీసీ దెబ్బకి పాక్ దయ్యం ఫరార్. వాకౌట్ లేదు, బాయ్కాట్ లేదంటూ టీం ప్రకటన. బంగ్లాదేశ్ అవుట్ కావడంతో ముందు నసిగిన పాక్. మొత్తానికే పీకి పారేస్తానన్న ఐసీసీ వార్నింగ్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో తమ భాగస్వామ్యంపై నెలకొన్న సందిగ్ధతకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెరదించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తుందన్న ఊహాగానాలను పక్కన పెడుతూ 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాక్ జట్టు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆ దేశానికి మద్దతుగా పాకిస్తాన్ కూడా అదే బాటలో పయనిస్తుందని బిల్డప్ ఇచ్చింది. అయితే టోర్నీ నుంచి వైదొలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పీసీబీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆకీబ్ జావేద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఆధ్వర్యంలో సమతూకంతో కూడిన దూకుడైన జట్టును ఎంపిక చేసినట్లు పీసీబీ పేర్కొంది. అంతకుముందు ఐసీసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని పీసీబీ చైర్మన్ ఆరోపించారు. గతంలో పాకిస్తాన్ మ్యాచ్ల కోసం హైబ్రిడ్ మోడల్కు అంగీకరించిన ఐసీసీ ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్లను భారత్ నుంచి తరలించడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ఐసీసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నఖ్వీ ఆరోపించారు. టోర్నీ నుంచే తప్పుకుంటామంటూ బిల్డప్ ఇచ్చారు. అయితే అదే కనుక జరిగితే ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పాక్కి కోలుకోలేని దెబ్బ కొడతామని సంకేతాలు పంపింది. ఆ దెబ్బతో అన్ని ఆపేసి ఇదిగో మా సంగతి మేం చూసుకుంటాం, బాయ్కాట్ లేదు, గీకాట్ లేదు, చూడండి మా టీం అంటూ అనౌన్స్ చేస్తున్నామన్నట్లుగా టీ20 జట్టును ప్రకటించింది. టీంలో ఎవరిని ఉంచారు, పక్కన పెట్టారు అన్న సంగతి వదిలేస్తే ఈ వ్యవహారం కూడా పాక్ డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పాకిస్తాన్ తమకి మద్దతు ఇస్తుందని బంగ్లాదేశ్ ఆశించి చివరకు భంగపడింది.